ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడోవాడు ఎవడు ఉండడు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను, కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపదను నమ్మి అడుగులేస్తున్నాం. మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిండు 100 ఏళ్లు ప్రతి ఒక్కరూ బతకాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్.